ముసుగులో గుర్తున్నట్టు చెప్పు. నేను మారను, నా క్యారెక్టర్ అంతే. రేపు ఆ పిల్లలు నువ్వు వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నేను నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే. నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు. బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నా పిచ్చిది, నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చాను తెలుసా నీకు? నాకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కుపోతా నేను. ఉన్నా ఇదే తిరుపతి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పవన్ ఇంటికి పోతాను నేరుగా, సీరియస్గా పోతాను. నా కూతురు మీద పెట్టు, ఇంటికి వెళ్తాను. తప్పు నా వయసు నాకు అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజులు. రాని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? మీరు చాలా నువ్వు మవ్వని కాదు అని చెప్పు. చెప్పు చూడలేమన్నా చెప్పు, బిన్నా చెప్పు. ఆకలి కాదు, ఎవరో సాయిబాబు బిర్యానీ తీర్చారు. మాట్లాడుతున్నాను, చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాను కదా, నా మెంటాలిటీ అంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, నా అమ్మాయిల వీక్నెస్ ఉంది. వినోద్ నేను చేస్తా, 10 నిమిషాలు వినోద్, కొంచెం బిజీగా ఉన్నా, నేను చేస్తా. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మారలేను, నా వల్ల కాదు. కానీ పర్లమెంట్కి నీతో ఉన్నాను 5 సంవత్సరాలు. నేను నీతో ఉన్నాను, నువ్వు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే, ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి. అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు. ఇంతకన్నా కూడా మాట్లాడు ఈ భారతదేశంలో. చెప్పురా. లేదు, ఒక 5 నిమిషాలు చేస్తా, లైవ్ ఇస్తున్నాను, చేస్తా. చెప్పు. నేను నీ డబ్బులు 1 రూపాయలు మీరు నా ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పాను. సో ఎలక్షన్ 1 కోటి సీట్ ఇస్తాడు. ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 2-3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను, నేను వస్తాయి డబ్బులు ఇస్తాను. సీట్లు అని చెప్పేసినారు, కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసినారు అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా ఉన్నది, పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, అయిపోయింది. నేను రిలాక్స్. ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు. ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకు షోలు చేసుకుంటూ ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు చేయాలి చేస్తాను. ఇంక నువ్వు మారంటే మారను. నాకు అమ్మాయిలు పిచ్చి ఉంది. నాకు రోజుకు ఒక అమ్మాయి కావాలి, అదే సినిమాలాగా. ఇప్పుడు నువ్వు కావాలి, రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు. నేను కాదని చెప్పట్లా. నీకు ఏంటి ఇష్టం నాకు తెలుసు, నేనంటే ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరినీ ప్రేమిస్తుంటాను. ఇప్పుడు సినిమాలో 6 నెలల సినిమాలాగా పీరియడ్ 6 నెలలు ఒకరు, 6 నెలలు ఒకరు, సంవత్సరం ఒకరు, కొద్దిగా ఎక్కువ ఉండరు, వెళ్ళిపోతారు. నా గురించి తెలుసుకొని, నా గురించి తెలిసిన కొంత ఉంటారు. నేను వదిలేస్తుంటా వాళ్ళని. ఓకేనా? అర్థం చేసుకో. అది నేను చెప్పాను ఓపెన్గా. నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయత అసహ్యంగా ఉంటుంది. బాగా నేను చెప్పిందే చేస్తా, బ్లాక్మెయిల్ చేయను. ఎందుకు చేయడం? దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం నేనేం చేయను. నేను డబ్బులే కదా చేస్తాను లైఫ్లో, అంతే ఇస్తాను చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? ఇంకేం పోయినాయి? నీ ముగ్గు నేను చేశానా చెప్పు. నేనేమేం చేశాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు. నేను లేదు చెప్పట్లే. నేను ఉన్నాను బాగానే. కొన్ని డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఇది చెప్పా, ప్లీజ్ జనవరి 15 దాకా ఆగు అని. ఆగమన్నా చెప్పాను కరెక్ట్ చెప్పు. చెప్పానా లేదా? 15 దాకా ఆగు అని చెప్పాను లేదా? ఏం చేయడానికి? నేను ఏదో చెప్పాను, నేను ఏదో ప్లాన్ చేసా. 15 దాకా ఆగు, నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ నేను ఏం చేయలేదు, మరి ఎవరు నాతో మాట్లాడను. బాబాయ్ ఆపిల్ బాబాయ్ చెప్తాను చెప్పాను లేదు నీకు?
చెప్పు 15 దాకా ఆగను. దానివల్ల కొట్టావు, రక్తం చూసావు. నేను ఇప్పుడు దానికోసం నన్ను బ్యాడ్ చేసావు. దాని దగ్గర నువ్వు బ్యాడ్ చేసినప్పుడు మా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయలేదు? నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారాను. దిగజారి తాపలి నువ్వు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసిందా? నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? వై అంత రియాక్ట్? ఓవర్ యాక్షన్ అంటారా? ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కూడా కామైపోయాను. నేను ముందులా కోపిష్టుడు, మెంటల్ నా కొడుకు, మానసంగా ఉన్నప్పుడు చేసిన వీడు ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం, బుద్ధ బగలు తగ్గడం వాళ్ళ ముగ్గురిని. అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నది. నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయాను. రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడుండండి. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన ఆ బ్లాక్మెయిల్ వాళ్ళు చేయలేదు. బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళాను. ఏమొచ్చింది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.